హలో అందరికీ నేనైతే చాలా డేస్ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా. ఇప్పుడైతే మా నాయనమ్మ చేతి స్పెషల్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నా. దీని నేమ్ ఏంటా అనుకుంటున్నారా? దీని నేమ్ అయితే బియ్యం పిండి చెక్కలు అనమాట. మా నాయనమ్మ అయితే ఈ స్నాక్ చాలా బాగా చేస్తారు. ఇప్పుడైతే మీకు ప్రాసెస్ చెప్తా, వీడియో ఎండ్ వరకు అస్సలు మిస్ కాకుండా చూసేయండి. ముందైతే మీకు కావాల్సినంత బియ్యం పిండిని తీసుకోవాలి. ఆ బియ్యం పిండిలో అల్లం ఇంకా పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని అయితే మనం ఇప్పుడు తీసుకున్న బియ్యం పిండిలో అయితే వేసుకోవాలి. ఆ పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఈ బియ్యం పిండిలో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మేమైతే ప్రతి ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట సంక్రాంతి హాలిడేస్కి. బట్ ఇయర్ అయితే మేము వెళ్ళలేదన్నమాట. మేము వెళ్ళినప్పుడల్లా మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఇంకా మా చుట్టాలందరూ కలిసి అయితే ఈ పిండి వంటలు చేసి పెట్టి మాకైతే ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ ఇయర్ మేము వెళ్ళలేదని చెప్పి వాళ్ళే సంక్రాంతి హాలిడేస్ అయిన తర్వాత వచ్చి మాకు చేస్తున్నారు. ఇంకా ఈ పిండిలో అయితే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. సన్న సగ్గుబియ్యం వేసుకోండి, నానపెట్టని వేసుకోవాలన్నమాట. ఇందులో కావాల్సినంత వాటర్ వేసుకుంటూ స్లోగా పిండి అంతా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఇదైతే మా లక్కీ తల్లి బర్త్డే రోజు షూట్ చేశాను. బట్ నాకైతే పెట్టడానికి అస్సలు కుదరలేదు, ఎందుకంటే నాకు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా అందువల్ల కొంచెం బిజీ ఉన్నాను. ఇప్పటికైతే కుదిరిందనమాట నాకు పెట్టడానికి. మేమైతే ఈ ఒక్క పిండి వంటకమే కాదు, ఇంకొక పిండి వంటకం కూడా చేసుకున్నాము. అదేంటో తెలియాలంటే కనుక మీకు కంటిన్యూషన్ షార్ట్స్ అయితే చూడాల్సిందే. ఇంకా పిండి విషయానికి వస్తే ఈ పిండి మిక్స్ అయిన తర్వాత మనమైతే అందులో హాట్గా ఉన్న ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనం చేసే ఏ పిండి వంటకమైనా సరే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బియ్యం పిండి చెక్కలనే కాదు, మీరు ఏ టైప్ ఆఫ్ పిండి వంటకం చేసుకున్నా సరే అందులో వేడివేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నిజంగా అమ్మమ్మ నాయనమ్మల చేతి వంటలే వంటలు కదా. వాళ్ళు ఏం చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆటోమేటిక్గా టేస్ట్ అయితే వచ్చేసిద్ది అనమాట. నిజంగా మా నాయనమ్మ చేతి వంటలు చాలా బాగుంటాయి. మనం డైలీ స్టడీస్లో అని వర్క్స్లో అని చాలా బిజీ ఉంటాము. ఎంత బిజీ ఉన్నా సరే డైలీ కాసేపు అయినా సరే మనం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ నిజంగా వేరేలా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చూడండి, మా నాయనమ్మ అయితే చాలా మంచిగా బియ్యం పిండి అయితే కలుపుతుంది. చూడండి ఎంత క్యూట్ ఉందో కదా. ఇప్పుడు మీ అందరికీ అయితే హాయ్ చెప్తుంది. ఇంకా ఇక్కడ మా పిన్ని చూడండి, ఇంకా మా మమ్మీ అయితే బిజీగా చెక్కలు అయితే చేస్తుందన్నమాట. ఇంకా తిను మా అమ్మమ్మ. ఇంకా ఇక్కడ అయితే చూడండి మా సిస్టర్స్ అందరూ ఉన్నారు. ఇంకా నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి మా వాళ్ళైతే చెక్కలు అయితే చేసి ఇలా పేపర్లో అయితే పెట్టారనమాట. చూడండి చాలా చెక్కలే చేసేసారు నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని నేను చెప్పడం మర్చిపోయా. ఇంకా తర్వాత అయితే మంచిగా వేడిగా ఉన్న ఆయిల్లో అయితే 1 by 1 మనం చేసి పెట్టుకున్న చెక్కలను అయితే వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలిపేసుకోకండి. వేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత అప్పుడు కలుపుకుంటే కనుక ఒక్కొక్కటి సపరేట్గా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా మనకైతే వేడివేడిగా చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. వాళ్ళు చేసి పెట్టిన వెంటనే ఫస్ట్ నేనే వెళ్ళి ప్లేట్లో పెట్టుకుని అయితే తెచ్చేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇక్కడ నేనైతే మంచిగా టేస్ట్ చేసేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో ఎండ్ వరకు చూసారు కదా, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి మరి. థ్యాంక్ యూ.